ఫైర్ మిస్ఫైర్ అయిందా? పుష్పరాజ్ తప్పు చేసి దొరికిపోయాడా? బన్నీ స్టార్డమ్ చక్రబంధంలో చిక్కుకొని పోయాడా? అల్లు అర్జున్ పుష్ప 2 హైప్ నుంచి బయటకు రావడం లేదా? రాజకీయ పద్మ వ్యూహంలో ఆయన అభిమన్యుడిలా మారిపోయాడా? యాటిట్యూడ్ తోనే సమస్యలు కొని తెచ్చుకున్నాడా? ఎట్టకలకు రియల్ లైఫ్ కి తేడా తెలుస్తుందా? వాచ్ ది స్టోరీ. సినిమాల్లో తాము ప్రదర్శించే హీరోయిజాన్ని చూసి ఫ్యాన్స్ ఈలలు వేస్తుంటే నిజ జీవితంలో కూడా తిరుగులేదనే సైకో ఫ్యాన్సీలో సూపర్ హీరోలు బతికేస్తుంటారు. ఆ మేనియా నుంచి వాళ్లు త్వరగా బయటకు రాలేరు. ఇలా స్టార్డమ్ తెచ్చిన తంటాతో హీరో అల్లు అర్జున్ చక్రబంధంలో చిక్కుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వివాదంలో అరెస్ట్ అయ్యే సమయంలో పోలీసులపై తిరగబడ్డ తీరు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడిన డైలాగులు చూస్తే పుష్ప మూవీ హైప్లోంచి బన్నీ బయటకు రాలేదన్న విషయం అర్థమవుతుంది. దీనికి తోడు ఈ మధ్య వైరల్ అయిన తగ్గేదేలే డైలాగ్కు సింక్ అయ్యే విధంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఉందని ఆయన ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించడంతో, మళ్లీ విచారణకు రావాలని పోలీసుల నుంచి వర్తమానం అందటంతో అల్లు పుష్పం వాడిపోయింది. మళ్లీ పుష్పను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరగడంతో ఎప్పుడేం జరుగుతుందోనని అల్లు ఫ్యామిలీ వణికిపోతోంది. ఈ ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలుండవు, టికెట్ల హైక్ కుదరదు అంటూ బాంబు పేల్చారో, దాంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వారం రోజుల క్రితం బెయిల్పై విడుదలైనప్పుడు బన్నీకి బాసటగా నిలిచిన సినీ ప్రముఖుల స్టాండ్ ఇప్పుడు మారిపోయింది. అల్లును కావాలంటే గిల్లుకోండి, కానీ మా జోలికి మాత్రం రావద్దంటూ తెలుగు సినీ నిర్మాతలు రేవంత్కు సరెండర్ అయిపోయారు. ఈ రాజకీయ పద్మవ్యూహంలో అల్లు అర్జునుడు చివరకు అభిమన్యుడులా చిక్కుకుపోయాడు. తొక్కిసలాట వ్యవహారం, దాని తదనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు, ట్విస్ట్లు, టర్నింగ్లను చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఈ అన్ని అంశాలతో పుష్ప 3 మూవీ తీస్తారేమోనన్న అనుమానం కలుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి బన్నీ చేసిన తప్పు టీ కప్పులో తుఫాన్లా వీగిపోతుందని అల్లు ఫ్యామిలీ లైట్ తీసుకోవడంతో ఇప్పుడు ఆ వివాదం సునామీలా పుష్పాను కుదిపేస్తోంది. దీనికి తోడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవర్ స్టార్ నేతృత్వంలోని జనసేన పొత్తులో ఉన్న ఎన్డీఏ కూటమికి కాకుండా వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడం కూడా ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారింది. కర్ణుడి చావుకు శతకోటి కారణాలన్న చందంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట వివాదం చినికి గాలివానగా మారటానికి ఇలాంటి కారణాలు చాలా కనిపిస్తున్నాయి. ఏ పార్టీతోనూ అల్లు అర్జున్కు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీలు బన్నీకి సంఘీభావం ప్రకటించడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ, టీఆర్ఎస్ మీద ఉన్న కసితో రేవంత్తో పాటు కాంగ్రెస్ నేతలు మొత్తం బన్నీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసైనికులు అల్లు అర్జున్ను తూర్పారబడుతున్నారు. ఇలా తనకు తెలిసో తెలియకో అజ్ఞాత శత్రువుల్ని పెంచుకున్న అల్లు అర్జున్ తొక్కిసలాట కేసులో అరెస్టైన తర్వాతైనా అలర్ట్ అవుతారు అనుకుంటే తగ్గేదేలే అని యాటిట్యూడ్తో కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన ఉదంతంలో ఆయనకు వెంటనే బెయిల్ రావడంతో రేవంత్ సర్కార్ కొంత డిఫెన్స్లో పడింది. కానీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగానికి కౌంటర్ ఇస్తూ బన్నీ ప్రెస్ మీట్ పెట్టి చేసిన కామెంట్స్ను విశ్లేషకులు బ్లండర్ మిస్టేక్గా అభివర్ణిస్తున్నారు. పోలీసులను ఉద్దేశించి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్తో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అప్పటి వరకు పుష్పాని ఎలా ఇరికించాలా అని కాచుకూర్చున్న రేవంత్ ప్రభుత్వానికి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలతో కొత్త అస్త్రం దొరికినట్టయింది. దీంతో పోలీసులను రంగంలోకి దింపి పుష్ప కామెంట్స్కు కౌంటర్ ఇప్పించడంతో పాటు తగిన సాక్ష్యాధారాలతో బన్నీకి చుక్కలు చూపించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. పోలీస్ కమిషనర్ పెట్టిన ప్రెస్ మీట్ చూసిన వారంతా అల్లు అర్జున్ అడ్డంగా బుక్ అయిపోయారని అభిప్రాయానికి వస్తున్నారు. అల్లు అర్జున్ తమపై తప్పుడు ఆరోపణలు చేసి బద్నాం చేయాలనుకున్నారని భావిస్తున్న పోలీసులు మళ్లీ విచారణ పేరుతో బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పిలవడం కొసమెరుపు. విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లిన అల్లు అర్జున్ మళ్లీ ఇంటికి తిరిగొచ్చే వరకు ఆయన ఫ్యామిలీ మొత్తం బిక్కుబిక్కుమంటూ గడిపింది. దాదాపు 3 గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టి ప్రశ్నలతో బన్నీకి పోలీసు అధికారులు ముచ్చెమటలు పట్టించారు. ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్స్ పుష్ప మూవీలో పోలీస్ క్యారెక్టర్కి, రియల్ లైఫ్లో పోలీసుల ఇంటరాగేషన్కి మధ్య ఉన్న తేడా బన్నీకి తెలిసొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలో డైలాగులు మాట్లాడినట్టు ప్రెస్ మీట్ పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పటికైనా అల్లు అర్జునుడికి అర్థమై ఉండాలి. సినిమాల్లో డైలాగులో తేడా వస్తే రీటేక్ ఉండొచ్చేమో, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టే ప్రెస్ మీట్ కామెంట్స్లో తేడా వస్తే అంతే సంగతులనే విషయం చిక్కడపల్లి పోలీసుల ఇంట్రాగేషన్ రుజువు చేసింది. నిన్నటి వరకు అల్లు కుటుంబానికి బాసటగా నిలిచిన సినీ ప్రముఖులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. బన్నీ కోసం రేవంత్తో శత్రుత్వం పెంచుకోవడం తగదని నిర్ణయానికొచ్చిన తెలుగు సినీ నిర్మాతలు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాము సేఫ్ అయ్యే విధంగా పావులు కదుపుతున్నారు. అటు రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు టార్గెట్ అయిన అల్లు అర్జున్ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ బకరా అవుతారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఫ్యామిలీ అండ ఉండటంతో పాటు టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగాను, నేషనల్ అవార్డు విన్నర్గా బన్నీకంటూ ఓ ఇమేజ్ సర్కిల్ ఉన్నా ఈ రాజకీయ చదరంగంలో అవేవీ అక్కరకు రావనే విషయం అర్జునుడికి బోధపడి ఉంటుంది.